ఆచి చికెన్ మసాలా. దళిత క్రైస్తవుల మత స్వేచ్ఛ ఉద్యమానికి అండగా ఉంటూ పోరాటం చేస్తానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రిజర్వేషన్ విషయంలో ఎస్సీలకు మాత్రమే ఆంక్షలు విధించే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించడం లేదా ఉపసంహరించడం చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ నిర్వహించిన సమావేశంలో మందకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళిత వర్గాలు చర్చలకు వెళ్లడానికి భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఆ నేరానికి పడ్డ శిక్ష మా దళిత హోదా రద్దు కావడం, మా ఎస్సీ హోదా రద్దు కావడం, మా రిజర్వేషన్ రద్దు కావడం ఇక్కడ చూస్తున్నాం. కానీ అదే నేరం అని భావించుకుంటే, అది అగ్రకులాలు అదే నేరం చేస్తే వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి, వాళ్ళకు సామాజిక హోదా ఉంటుంది, వాళ్ళకు రాయితీలు ఉంటాయి. అంటే దళితులకు మాత్రమే ఈ ఆంక్షలు ఉన్నాయే తప్ప ఎవరికి ఆంక్షలు లేవు అని అంటే మనుధర్మమే ఇప్పటికీ అమలు జరుగుతుంది, కానీ రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరుగుతలేదు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ ఆర్డర్ను ఉపసంహరించుకునేంత వరకు లేదా ఆర్డర్ను సవరించుకునేంత వరకు, ఆర్డర్ మొత్తం ఉపసంహరించుకుంటారో ఆర్డర్ను సవరించుకుంటారో తేల్చాలి. ఎందుకు ఆర్డర్ ఉపసంహరించుకోమంటున్నాం? అది రాజ్యాంగానికి విరుద్ధం కనుక. ఎందుకు సవరించుకోమంటున్నాం? నిన్నటి వరకు 1950లో మొట్టమొదటి ఆర్డర్లో దళితులు హిందువులుగా ఉంటేనే ఎస్సీ హోదా ఉంటుందని చెప్పారు. అప్పుడు సిక్కులు కానీ బౌద్ధులు కానీ అప్పుడు ఎస్సీ హోదా లేదు. కానీ 56 వచ్చేటప్పటికి సిక్కుల్లో ఉండబడే దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తించింది. నల్లజాతి ప్రజల పక్షాన నెల్సన్ మండేలా గారు పోరాటం చేస్తేనే హక్కులు వచ్చినాయి. ఇక్కడ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం బైబిల్ను నమ్ముకుంటే క్రియలేని విశ్వాసం మృతపాయమని ఉన్నది. కాబట్టి విశ్వాసం నిండుగా మనకున్నది, కానీ మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి క్రియలో ముందుకు రాలేకపోయాం. దాన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నా. దానిలో భాగంగానే ఒక దళిత వర్గాల బిడ్డలుగా నా దళిత క్రైస్తవుల హక్కులను కాపాడుకునే దిశగా, ఆర్డర్ రద్దు చేసే దిశగా లేదా ఆర్డర్ను సవరించే దిశగా తెలుగు నేల మీద నా దళిత క్రైస్తవులతో పాటు ఈ దేశంలో ఉండబడే దళిత క్రైస్తవులందరితో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. ఖచ్చితంగా అందులో కలిసి పనిచేస్తాం. మా దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవ హక్కుల్ని నిలబెట్టడానికి ఎవరు అడ్డుపడ్డా మా ప్రయత్నం మాత్రం కొనసాగిస్తాం. అంతిమంగా దళిత క్రైస్తవుల విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతామనే విషయం కూడా తెలియజేస్తాను.